ఆప్కి అదాలత్లో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ గారి మీద ఉన్న ఆరోపణ ఈయన ఇస్లాం గురించి భ్రమలో ఉంచుతున్నారు. ఆరిఫ్ సార్, దేశంలో ఉన్న అన్ని మసూదుల్లోనూ గొడవలు జరుగుతున్నాయి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లింకి వ్యతిరేకంగా ఉందని అందరూ అంటున్నారు. ఇది ముస్లింకి నష్టాన్ని ఏర్పరుస్తాయి, అందువల్ల దీన్ని మనం ఒప్పుకోకూడదు అంటున్నారు. కానీ మీరు దీన్ని ఒప్పుకోవట్లేదు, ఇది లాభకరమైందనే చెప్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అందులో ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇంకా బయటికే రాలేదు. ఇంకా ఏది మనం ముందుకు రాకపోతే దీనివల్ల మనకి చాలా నష్టాలు ఏర్పడతాయని మనం ఎలా చెప్పగలము? ఏం లాభమో చెప్పలేము. ఇవాళ ఒక సిద్ధాంతంగా దాని గురించి మాట్లాడుతున్నాం. అదేంటంటే ఒక సిద్ధాంతం మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, దాంతోపాటు మనకి సమయాన్ని కూడా కేటాయించింది. అంతేకాకుండా దీన్ని అమలుపరచాలో లేదో అని గవర్నమెంట్ దగ్గర పెద్ద బాధ్యతనిచ్చారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సత్య ప్రమాణం చేసిన తర్వాత ఒక సిద్ధాంతాన్ని ఈ కాన్స్టిట్యూషన్ స్థాపిస్తానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ఎందుకు విరోధిస్తున్నారో నాకు తెలియట్లేదు. ఇదిగో చూడండి, మొదటిసారిగా మేము చూస్తున్నాం మసీదుకు బయట క్యూఆర్ కోడ్ తగిలిచ్చారు. మళ్ళీ క్యూఆర్ కోడ్లో చూశారంటే అంటే యూసిసిటీకి వ్యతిరేకంగా మసీదుకి వెళ్లే ఒక్కొక్క ముస్లిము దాన్ని లా కమిషన్కి పంపించాలని చెప్పేదొచ్చి 4 కోట్ల ప్రజల దగ్గర మాట్లాడేశారని. వాళ్ళ ఆ భావన ఏంటంటే సిద్ధాంత రీతిగా దీన్ని ఒప్పుకోకూడదని. 2017లో షైరా బాన్ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆవిడ వ్యాలిడిటీ ఆఫ్ ట్రిపుల్ తలాకా ఛాలెంజ్ చేసింది. వెంటనే సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పులో ఏం చెప్పారంటే అదొచ్చి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొవిజన్ ని వయోలేట్ చేయలేదు, అదేవిధంగా ఖురాన్లో కూడా దీనికి ఎలాంటి చోటు లేదు. అప్పుడు అందరూ దాన్ని ఎదిరించారు. అది కూడా ఎంత స్థాయికి వెళ్లారంటే సుప్రీంకోర్టు ఏ స్థాయికన్నా వెళ్ళనివ్వండి, మేమేం చెయ్యాలో అది చేస్తూనే ఉంటాం. దాంతోపాటు 1 నెల లోపలే పార్లమెంట్లో ఒక ఫిగర్ పెట్టారు, 500 లోపల. దానికన్నా ఎక్కువ ఫిగర్ వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. ఆ తర్వాత అదేంటంటే మన పిఎం ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒక బిల్ లోక్సభలో పాస్ అయింది. 2019 నుంచి ఇవాళ మనం 2023లో ఉన్నాం. ఎంతకాలం గడిచిపోయింది? 4 సంవత్సరాల్లో మీరే కనిపెట్టండి. ముస్లిం సమూహంలో చూశారంటే మీరు తలాక్ విషయంలో చాలా చేంజెస్ వచ్చాయి. 95% అదేంటంటే తలాక్ వద్దని లేదు, తలాక్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేదు, ట్రిపుల్ తలాక్నే రిస్ట్రిక్ట్ చేశారు. ఆ కారణం వల్లే 95% పైన డివోర్స్ విషయాలు తగ్గిపోయాయి. ఇందులో ఎవరికి లాభం? డివోర్స్ దొరికిన వెంటనే నడురోడ్డుకు వచ్చిన ఆడవాళ్ళకి లాభం దక్కలేదు. కానీ దానికన్నా ఎక్కువ మీరు చూడొచ్చు, ఆ చంటి బిడ్డలు ఈ డివోర్స్ కారణంగా చిన్న చిన్న పిల్లల జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళకే కదా లాభం దొరికింది, ఇదే పెద్దదిగా చూడాలి కదా. దాంతో దీనివల్ల ముస్లిమ్స్కి చాలా నష్టాలు ఏర్పడతాయని చెప్పారు. నష్టం ఏర్పడిందా, లాభం ఏర్పడిందా? దాంతోపాటు నేను ఏం చెప్తున్నానంటే ఇలా చూడండి, 4 సంవత్సరాలే అయ్యింది, ఇంకా 40 సంవత్సరాలు పోనివ్వండి. 40 సంవత్సరాల తర్వాత దాని రిజల్ట్ చూడండి. ఆ సమయంలో పిఎంని వాళ్ళు దేవుడిగా చూస్తారు. ఎవరు చెయ్యండి ఈయన చేసి చూపించారు. 1000 సంవత్సరాల ముందే ఇది జరుగుండాల్సింది. ముస్లిం ఆడవాళ్ళందరూ నరక వేదన అనుభవించారు. పిల్లలు కూడా చాలా బాధపడ్డారు, రోడ్డు మీదకి వచ్చారు. 1 నెలలో 500 డివోర్స్ జరిగేవి. దీని కారణంగా ఎంతమంది పిల్లల జీవితం నాశనమైందో మీకు తెలుసా? కుటుంబాలు నాశనమైపోయాయి. 40 సంవత్సరాల తర్వాత మీరు దాన్ని అనుభవిస్తారు. ఇదొచ్చి పెద్ద మార్పుని చూపిస్తుంది. ఇదొచ్చి పెద్ద మార్పుని తీసుకొచ్చి ప్రజలు కూడా దీన్ని అంగీకరిస్తారు. ఇది 40 సంవత్సరాల తర్వాత ఉన్న ప్రజలకు వదిలేయండి. ముస్లింలకి ఇప్పుడు కూడా నష్టం ఏర్పడుతుందని చెప్తున్నారు. కూడా కపిల్ సిబిల్ సుప్రీం కోర్టులో ఆర్గ్యూ చేశారు కదా. ఇప్పుడు కూడా కపిల్ సిబిల్ గ్రౌండ్ లో ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే జరిగే ప్రతి పని యూనివర్సల్ సివిల్ కోర్టుని కూడా కలిపి రాజకీయం కోసం చేస్తున్నారంట, ఓటు కోసం. అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోర్ట్ అంటే ఏంటో కూడా చెప్తున్నారు. అది వచ్చి పిఎం కూడా తెలియదట. ఇది ట్రిపుల్ తలాక్ కేసు అని ఆయనకి తెలియదా ఏంటి? కపిల్ సిబిల్ సార్ ఎప్పుడు ముస్లింల వైపు మాట్లాడటానికే ఆయన వచ్చారు. దాంతో ఆయన ట్రిపుల్ తలాక్ విషయంలో వాదించారు. ట్రిపుల్ తలాక్ ఉండాలి అన్నారు. ఈ విషయంలో కోర్టు తలదూర్చకూడదని చెప్పారు. ఏ పదంతో ఆయన ప్రారంభించారో తెలుసా? దాంతో నేను చెప్తున్నాను,
ఈ ట్రిపుల్ తలాక్ ఆడవాళ్ళకి అవమానకరమైనది, ఇది అన్యాయమైనది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా విషయాలు ఇక్కడ అన్యాయంగా జరుగుతున్నాయి. ఇక చాలా విషయాలు అది ఆడవాళ్ళ కోసం మంచిది కాదు. అప్పుడు దీన్ని మాత్రం ఎందుకు మీరు అంతం చేయాలని అనుకుంటున్నారు? అదేంటంటే అన్ని విషయాలు మీకు తెలుస్తున్నాయి. అదేంటంటే ట్రిపుల్ తలాక్ ఆడవాళ్లకు అవమానం చెప్తే ఇది అన్యాయాన్ని మీకు తెలుస్తుంటే అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈయన ట్రిపుల్ తలాక్ గురించి వాదిస్తున్నారు. అప్పుడు అది రాజనీతియా లేకపోతే ఇది రాజనీతియా? ఆయన్నే సమాధానం చెప్పమనండి. ముందు యూనిఫామ్ సివిల్ కోర్ట్ అంటే అందరికీ ఏంటో తెలియాలి కదా. అందులో ఏ ప్రొఫెషన్ ఉందని ఇవన్నీ ప్రజలకు తెలియదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. బద్రుద్దీన్ అజ్మల్ సార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఉన్నారు, అస్సాం యొక్క పెద్ద లీడర్. ఒక్కసారి యూనిఫామ్ సివిల్ కోర్ట్ అమలుకు వచ్చిందంటే నేను చీర కట్టడం ప్రారంభిస్తానని, అలాగే 5 సంవత్సరాలకి గెడ్డాన్ని పెంచుతానని, 5 సంవత్సరాల తర్వాత గెడ్డం తీస్తానని, 5 సంవత్సరాలు మాంసం తింటాను, 5 సంవత్సరాలు మాంసం తిన్నని. ఇలా చూడండి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమాధానం వీళ్ళు చెప్పారు. ఈ విషయాన్ని పెద్దగా తీసుకోవద్దు. మనకెందుకు ఈ విషయం? ఎందుకని ఈ విషయంగా ఏం కమెంట్ ఇమ్మంటారు? ఒక మౌలానా ఏమంటున్నారంటే యూసీసీ వచ్చిందంటే ముస్లిమ్స్ కి నిక్కాంత జరగదు, వాళ్ళు కూడా అగ్నిని 7 సార్లు తిరిగి వస్తారని. ఇలా చూడు బ్రదర్, నా ప్రియమైన బ్రదర్, కేరళలో ఉన్న హిందూస్ కూడా 7 సార్లు అగ్ని ప్రదర్శన చేయట్లేదు. యూనిఫామ్ హిందూ కోర్టుకి అమలుకు వచ్చిన తర్వాత కూడా, ఒక చట్టం వచ్చిన తర్వాత మన సిక్ బ్రదర్ కూడా ఆ చట్టానికి కిందకే వస్తున్నారు. కానీ వాళ్ళు నేరుగా గురుద్వారకే వెళ్తున్నారు, అక్కడే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మన జైన్ బ్రదర్స్ వాళ్ళకనే ఒక స్టైల్ ఉంది. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇవాల్టి గవర్నమెంట్ అయినా సరే, రేపటి గవర్నమెంట్ అయినా సరే, 1000 చట్టాలు రానివ్వండి, 1000 గవర్నమెంట్లు వచ్చి పోనివ్వండి, మన ఇండియా యొక్క కళాచారం ఏకం సద్ విభ్రా బహుతా వదంతి. బహుతా యొక్క కళాచారమే ఇండియా యొక్క కళాచారం. మనం బహుదాన్ని, మనమేమీ ఓర్పు వహించట్లేదు. డైవర్సిటీని, మన డైవర్సిటీని, బహుదాన్ని మనం దాన్ని పండగ చేసుకుంటున్నాం. మనం దాన్ని పెద్ద పండగలా చేసుకుంటున్నాం. భారతేషు పిస్త్రియ పురుషో నానా వర్ణ పిరికిత్తితే నానా దేవ కర్చనయుత నానా కర్మని కుర్వైతే. భారతం యొక్క స్త్రీలు, భారతం యొక్క పురుషులు, వాళ్ళ తోలు రంగు వేరే వేరు. వాళ్ళు రకరకాల దేవుళ్ళని పూజిస్తున్నారు. వాళ్ళ ప్రార్థన వేరు వేరు. లోకంలో ఎలాంటి శక్తులైనా, రాజకీయాన్ని వదిలేయండి, ఇండియా యొక్క ఆచారాలని ఎవ్వరూ అంతం చేయలేరు. ఈ కళాచారం, ఈ లోకం అంతా కళాచారం మారుకుంటూ వస్తుంది. దీన్ని 150 సంవత్సరాల తర్వాత చూడొచ్చు. ఇండియా తన కళాచార ప్రయాణాన్ని ఇప్పుడు మొదలుపెట్టింది. డైవర్సిటీని వాళ్ళు గౌరవిస్తున్నారు. అది వాళ్ళు గౌరవించట్లేదు, దాన్ని వాళ్ళు మర్యాదతో అంగీకరిస్తున్నారు. ఏకం సద్విత్నా బహుతా వదంతి. కేవలం ఇది మాత్రమే కాదు. ఆకాశం తా పతితాయోహం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశం పెట్టి గచ్చతి. నువ్వు దేవుడికి ఎలాంటి పేరైనా పెట్టుకో, ఎలాంటి పూజ అయినా నువ్వు చెయ్యి, అన్నీ ఒకే చోటకెళ్ళి చేరుతుంది. కానీ నువ్వు వాడికి ఒక పేరు పెట్టలేదు. ఏ పేరులో అయినా పూజించండి. ఈ దేశం కళాచారాన్ని పండగగా చేసుకుంటుంది. ఈ కళాచారం లాగానే ఉండదు. అలాంటప్పుడు కళాచారానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. యూసీసీని వాళ్ళ విషన్ ప్రకారం చూస్తున్నారు అందరూ. జివితు ఉల్మా హిందూ యొక్క ప్రెసిడెంట్ మౌలా అర్షద్ మగ్ని ఆయన ఏమంటున్నారంటే, మేము 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, యూసీసీ వస్తే ఈ అధికారం పోతుందని. మేము ముస్లిమ్స్ 80 ఏళ్లప్పుడు కూడా మేము చాలా స్ట్రాంగ్ గా ఉంటామని. కానీ ఆడవాళ్ళు 30 ఏళ్లకే నీసించిపోతున్నారు. వద్దండి, ఎవరో చప్పట్లు కొట్టద్దు, నవ్వొద్దు, చాలా అసహ్యంగా ఉంది. ఇది విని చాలా బాధగా ఉంది. అవునండి, ఇదంతా ఒక భాష. ఇతని మాటలకి మనం బాధపడాలి అంతే. అదేంటంటే ఒక వయసైన ఆయన ఈ భాషని ఉపయోగించవచ్చా? అంతేకాకుండా ఇతను 4 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఖురాన్ తీసుకుని చదవండి. సూరై నిసా సెక్షన్ 3 లేకపోతే 4. అనాథ పిల్లలకి, విధవరాలకి, అందులో చూశారంటే అనాథ పిల్లల గురించి వర్ణించి రాశారు. దాంట్లో
ఒక కాలంలో యుద్ధం జరిగింది. అది ముగిసిన వెంటనే మగవాళ్ళు లెక్క తగ్గిపోయింది. అప్పుడు చాలా మంది విధవరాళ్ళు ఉండేవారు. జర్మనీ కేసునే మీ ముందు పెడుతున్నాను. వరల్డ్ వార్ తర్వాత జరిగింది. అప్పుడు వాళ్ళ ఆడవాళ్ళకి చెప్పారు, మీరు ఎంతమంది పిల్లల్ని కావాలనే కానండి, మేము ఆక్షేపణ చెప్పాం. ఎవరు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారో వాళ్ళకి మేము ప్రభుత్వ మర్యాదలు చేస్తాము. అలా ఎందుకు జరిగిందంటే ఆ పరిస్థితి అలాంటిది. అప్పుడు మగవాళ్ళ పాపులేషన్ తగ్గిపోయింది. ఇదే విధంగా అహోద్పూర్ తర్వాత ఒక పెద్ద అంతం ఏర్పడింది. అప్పుడు దానికి అనుమతించారు. కానీ ఏ సందర్భంలో అనుమతించారు? విధవరాల కోసం, అనాథ పిల్లల కోసం ఒక రక్షణ కావాలని తీసుకొచ్చారు. కానీ ఏం చెప్పబడింది? మీరు ధారాళంగా చేసుకోవచ్చు, కానీ ఒక కండిషన్ ఉంది. మీరు వాళ్ళకి న్యాయాన్ని ఇవ్వాలి, నీతిని ఇవ్వాలి. ఖురాన్లో ఉన్న ఆ చాప్టర్ని చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. ఈ మనుషుల వల్ల ఇది అస్సలు సాధ్యం కాదు. వాడి వల్ల భార్యకి న్యాయాన్ని ఇవ్వలేడు. ఇందులో ఏం తెలుస్తుంది? జాగ్రత్తగా వినండి. వాళ్ళు అడ్వైస్ చేస్తున్నారు, ఇలా చూడండి, పరిస్థితి చాలా దారుణంగా ఉండడం వల్ల నిన్ను మేము అనుమతిస్తున్నాం, కానీ ఖచ్చితంగా దీనికి అర్హుడివి నువ్వు కాదు. న్యాయం పొందాలని నిన్ను అనుమతిస్తున్నారు, కానీ ఖచ్చితంగా నీ వల్ల కాదని మాకు బాగా తెలుసు. ఆ తర్వాత కూడా ఒక విషయం ఉంది. అది వచ్చి నూర్లో వివరంగా రాసుంది. వంతిహుల్ అయామా మింపున్. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళవ్వకూడదు. నేను దీన్ని విన్నాను ఈ ఇన్స్ట్రక్షన్స్. అదేంటంటే ఈ విషయం గురించి మాట్లాడుతున్నారే, ఈ విషయాన్ని నేర్పించే వాళ్ళ దగ్గర అడిగాను. ఈ ఇన్స్ట్రక్షన్స్ కేవలం మగవాళ్ళకి మాత్రమేనా? అదేంటంటే పెళ్లి కాని ఆడవాళ్ళనే పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆడవాళ్ళకు కూడా ఉందా? అదేంటంటే పెళ్లి కాని మగవాళ్ళనే పెళ్లి చేసుకోవాలా? అదేంటంటే ధార్మిక రీతిగా ఇద్దరికీ సమానంగా ఉంటుంది. సరే, ధార్మిక రీతిగా ఇద్దరికీ ఇది సమానమైతే అప్పుడు 4 పెళ్లిళ్ళు చేసుకునే అధికారం ఎవరిచ్చారు? అధికారమే లేదే. కానీ ముస్లిమ్స్ 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చని చెప్తున్నారు కదా. అనుమతి ఉంది. ఈ అనుమతిలో వేరే దారి లేనప్పుడు దీన్ని చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ అప్పుడు, అదేంటంటే అవసరమైన పరిస్థితిలో అప్పుడు ఆ విషయాలు చేయడానికి అనుమతిస్తారు. కానీ కండిషన్ నార్మల్గా ఉన్నప్పుడు అప్పుడు దీనికి అనుమతి లేదు, పర్మిషన్ కూడా లేదు. కానీ ఓఎస్సీ సర్కార్ ఉన్నారు కదా, తను వేరేలాగా చెప్తున్నారు. ఎవడు చేసుకునేది? ఒక పెళ్లికే మా వల్ల కావట్లేదు, ఇంకా 2-3 అంటే కష్టం కదా. అదా, ఈ 4 పెళ్లిళ్ళు చేసుకుంటా అంటున్నారే, వాళ్ళని అడగండి. ఇంకా నిజమైన సమస్య ఏంటంటే నేను చెప్తాను, అది డివోర్స్ వచ్చి అలౌడే. ముక్తలాక్ అధికారాన్ని తీశారు, భయం తగ్గిపోయింది. మీరు చేయలేదే అనుకోండి, మీరు ఆ అధికారాన్ని ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆ అమ్మాయి తల మీద కత్తెలా ఏలాడుతూ ఉండాలనుకుంటున్నారు. అప్పుడే తన్ని భయపెట్టి బెదిరించవచ్చు కదా. నువ్వు వచ్చి సరిగ్గా నడుచుకోకపోతే అప్పుడు ఎలా చెప్పాలి అంటే, నా ఇష్ట ప్రకారం ఇక్కడ ఏది జరగకపోతే నేను ఇంకొక పెళ్లి చేసుకోగలను. వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఈ హలాల్ ప్రొవిజన్ ఉంది కదా, అదొచ్చి ఆడవాళ్ళకి మర్యాదను చేకూరుస్తుందంట. అందువల్ల తలాక్ ఇవ్వడానికి వాళ్ళు భయపడాలి. ఇలా చూడండి, నేను వచ్చి నాకు తెలిసి ఆప్కే అదాలత్లో మిమ్మల్ని క్షమాపణ కోరడం మంచిది. ఎందుకంటే ఈ విషయంలో నేను ఏది మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు దీని గురించి ఏం చెప్పాలి? వీళ్ళు గీత దాటి వెళ్ళిపోతున్నారు. ఈ హలాలా మహిళలకి మర్యాద ఇస్తుందా ఏంటి? అదేంటంటే డైవర్స్ అయిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చేస్తారు. తనొచ్చి మళ్ళీ వాడిని డైవర్స్ చేస్తుంది, మళ్ళీ పాత మొగుడినే పెళ్లి చేసుకుంటుంది. ఇదంతా ఒక మర్యాదనా? వాళ్ళు చెప్పిన వాక్యాన్ని మీరు వినండి. ఒక అమ్మాయికి హలాల్ గా జరిగితే తనకి డైవర్స్ ఇచ్చే ధైర్యం రాదని. నేనేమంటున్నాను, తలాక్ ఇవ్వచ్చని ఖురాన్లో నేరుగా రాసుంది కదా. మీకు 3 నెలలు టైం ఇస్తున్నారు కదా. మొదటి స్టెప్ వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి, తర్వాత స్టెప్ చాలా కఠినంగా అర్థమయ్యేలా చేయండి. 3వ స్టెప్పే 2 వైపులా పెద్దవాళ్ళు వచ్చి కూర్చోవాలి, వాళ్ళకి మధ్యస్థం చెయ్యాలి. ఇదంతా ఫెయిల్ అయిందంటే అప్పుడు తలాక్ ఇవ్వు. తలాక్ ఇచ్చిన తర్వాత 3 నెలలు మీరు కలిసి జీవించాలి. ఖురాన్ లో ఇదంతా క్లియర్ గా రాసుంది కదా. దాంతో ఈ 3 నెలలు శారీరకంగా మీరు కలిసిపోయారంటే, లేకపోతే సమాధానం అయిపోయారంటే తలాక్ అలాగే క్యాన్సిల్ అయిపోతుంది. 3 నెలలు అయిన తర్వాత కూడా మీరు విడిపోయినా సరే మళ్ళీ నిక్కా చేసుకోవచ్చు. ఇప్పుడు ఖురాన్లో ఇదంతా క్లియర్గా రాసినప్పుడు ఎందుకు తలాక్ ఇస్తున్నారు? మీకు హలాల్ అప్పుడు అవసరమైంది. ఉదాహరణకి సాంబార్లో ఉప్పు ఎక్కువ వేస్తారని చెప్పి మీరు డివోర్స్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత బాధపడతారు, నేను డివోర్స్ ఇవ్వాలనుకోలేదు, తిట్టాలనే అనుకున్నాను. ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి.
అందువల్ల ఎలాంటి చట్టం ఈ ముస్లింలకు ఖచ్చితంగా చెప్పలేము. వాళ్ళు ఖురాన్ని అవమానించగలరా? ఈ ట్రిపుల్ తలాక్ గురించి ఖురాన్లో ఎక్కడా రాయలేదు, కానీ ఇది నడవడికలో వస్తూనే ఉంది. కానీ ఈ నియమన చట్టం ఉంది కదా, అది కాన్స్టిట్యూషన్ కంటే గొప్పదంట. అలాగా గోవాలో యూనిఫామ్ సివిల్ కోర్ట్ ఉంది. అక్కడ ముస్లింస్ ని చూడండి. అదేంటంటే అక్కడ యూనిఫామ్ సివిల్ కోర్టులో చెప్పారా ఏంటి, నిక్కా చేస్తే అగ్నిని చుట్టరా అని? నువ్వు నీ శవాన్ని పాతి పెట్టకూడదు, కాల్చాలని ఏమన్నా చెప్తున్నారా ఏంటి? హిందువుల దగ్గరే అలవాట్లు ఉన్నాయి. హిందూస్లో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళు శవాల్ని అస్సలు కాల్చరు, వాళ్ళు శవాల్ని పాతి పెడతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన దేశానికి ఎలాంటి ప్రమాదము ఉండదు, ఎలాంటి ఆటంకాలు రావు. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశం అలాంటి వాటికి పండగ చేసుకుంటుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోర్టుని ఇంత అర్జెంటుగా ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడిందని, అలాగే బీజేపీ ఏదో పోలరైజ్ చేయడానికి చూస్తుంది, ప్రబలం అవడానికి చూస్తుందని, హిందూ ముస్లిమ్స్ సెపరేట్ చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారు. సరే, ఇదే కారణమైతే ఈ పోలరైజేషన్ ని ఆపడానికి ఏం దారుంది? మీరందరూ కలిసి ఒకటిగా నిలబడండి, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని చెప్పండి, అక్కడే పోలరైజేషన్ అయిపోయింది. చెప్పాలంటే పోలరైజ్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు. అదేంటంటే పోలరైజేషన్లో నీకు ఇంట్రెస్ట్ లేదు, మా జీవన విధానమే వేరేగా ఉంది అంటున్నారు. అరే ఈ పోలరైజేషన్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఇది చాలా ఈజీ అయిన పని. వీళ్ళొచ్చి పోలరైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మీరు చెప్తున్నారంటే దాన్ని ఆపటం చాలా ఈజీ కదా. మీరు గవర్నమెంట్ ముందొచ్చి నిలబడండి, అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉంది, మీరు సరైన యూసీసీని తీసుకురండి. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ఈజీ అయిన పని. మీ ధార్మిక పద్ధతులు ఎలాంటి ఇబ్బందుల్లోనూ పడకుండా ఉండాలనుకోండి, చట్టంలో దానికి స్థానం కూడా ఇవ్వద్దు. దాన్ని గమనించటమే చాలా ముఖ్యం. ధార్మిక పద్ధతులు సరిగ్గా జరగడమే, ఎవరు అడ్డు వేయకుండా చూసుకోవడమే మీ పని. ఉదాహరణకు చెప్తున్నాను, ముస్లిం మొగుడైన వాడు తన భార్యతో శారీరకంగా కనెక్ట్ అవుతున్నప్పుడు మెహర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ యూసీసీ ముస్లిం మొగుడు దగ్గరికి వెళ్ళి భార్యకి డబ్బులు ఇవ్వద్దని చెప్తుందా? కొంచెం ఎక్కువ ఇవ్వమనే చెప్తుంది. అందువల్ల మాకేంటి సమస్య? అది రియాలిటీని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా అడగండి. అదేంటంటే అబ్బాయి వచ్చి పెళ్ళైన తర్వాత మొదటిసారి ఎప్పుడు వెళ్తున్నాడో తన భార్య దగ్గరికి, అప్పుడు తన మొదటి మాట ఏంటో తెలుసా? నన్ను నువ్వు క్షమించాలి. తను వెల్ ప్రిపేర్డ్గానే వస్తుంది, ఎందుకంటే తనకు కూడా మొదటిసారి పెళ్ళై ఉంటుంది, తను ప్రిపేర్డ్గా ఉంటుంది. క్షమించేశాను. కానీ ఈ సమస్య ఎప్పుడు వస్తుంది? వాళ్ళలో ఉన్న రిలేషన్ చెడిపోయినప్పుడు వస్తుంది. ఎప్పుడు డివోర్స్ ఇస్తున్నారో అప్పుడు వాళ్ళు చెప్తారు మెహర్ ఇవ్వలేదని. అరే ఏంటయ్యా ఇది? మీరు శారీరకంగా మొదటిసారి చేరినప్పుడే మెహర్ ఇస్తారు. ఆ విషయంగా వీళ్ళు మాట్లాడరే మెహర్ ఇమ్మని. ఇప్పుడు యూసీసీ వచ్చారు, ముస్లిం మొగాళ్ళ దగ్గరికి వెళ్ళి మెహర్ ఇవ్వద్దని చెప్తారా? లేదు, ఎంత ఇవ్వగలరు అంతకన్నా ఎక్కువ ఇవ్వండి. ఇందులో ఏం సమస్య ఉంది? ఆడవాళ్ళ హక్కుల గురించి ముఫ్తీ సలీం అక్రమ్ కాజ్లీ దేవబంద్లో ఉన్నారు. ఆయన మాట్లాడింది నేను విన్నాను. ఆయన ఏమంటున్నారంటే ఆడవాళ్ళకి డైవర్స్ ఇచ్చే హక్కుని ఇవ్వలేదని, ఎందుకంటే ఈ ఆడవాళ్ళు ప్రతి దాంట్లో తొందరపడతారు, త్వరగా నిర్ణయం తీసుకుంటారంట. సరే, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇస్లాం అనే పేరులో పాకిస్తాన్ సృష్టించబడింది, సరేనా? సృష్టించబడిందా లేదా? కానీ పాకిస్తాన్లో ఇప్పుడు మీరు ఎన్ని పార్టీల గురించి చెప్పారో అన్ని పార్టీలు పాకిస్తాన్లోనే ఉన్నాయి. దేవబందీ స్కూల్ యొక్క చాలా మద్రాసకలు పాకిస్తాన్లో ఉన్నాయి. ఒక విషయాన్ని మీరు కనిపెట్టండి, ఎప్పుడు అయూబ్ ఖాన్కి మిసెస్ ఫాతిమాకి జిన్నాకి మధ్య ఎలక్షన్ జరిగిందో అప్పుడు ఇవన్నీ ధార్మిక ఏం చెప్పాలి పార్టీస్ ఉన్నాయే, పవే జమాతి ఇస్లామీలు ఉన్నాయో, పవితుల్మా, వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు? కంగారుగా నిర్ణయం తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇది ఆడవాళ్ళని అవమానపరిచేలాగా ఉంది. ఇలాంటి భాషని ఉపయోగించడం ఖురాన్ అప్పుడప్పుడు చెప్తుంది, ఈ ఆడ మగ అనేది ఒకే తత్వం వల్లే తయారయ్యింది. ఆడవాళ్ళు వచ్చి చాలా మృదువైన వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం మృదువుగానే నడుచుకోవాలి. వాళ్ళు సులభంగా రియాక్ట్ అయిపోతారు.
ఒక మనిషిని మీరు అవమానపరిచి మాట్లాడినా సరే వాడు దాన్ని అంత పెద్దదిగా తీసుకోడు. కానీ ఒక ఆడదాన్ని మీరు అవమానపరిచి మాట్లాడారంటే వాళ్ళు నిజంగా చాలా మృదువైన వాళ్ళండి. వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకుని చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఒక అద్దం లాంటి వాళ్ళు. ఒక అద్దాన్ని చూసుకుంటున్నట్టు మనం వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని విషయాల నుండి కూడా వాళ్ళు ఇలా మాట్లాడితే మనం ఏం సమాధానం చెప్పగలం చెప్పండి? ఇక్కడున్న కొంతమంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు. కేరళ సీఎం ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ 1 నేషన్ 1 కల్చర్ తీసుకురాబోతున్నారంట. సార్, మీరు కేరళ ఒక గవర్నర్, మీరు దీని గురించి ఏం చెప్పబోతున్నారు? ఈ విషయంగా నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు ఇలాంటి చట్టాలని మన దేశంలో ధారాళంగా లోపలికి తీసుకురావచ్చు. ఆ తర్వాత 1000 సంవత్సరాలు వేచి ఉండండి. మనం ఇక్కడికి వచ్చి 1 నేషన్ 1 కల్చర్ కస్టమ్స్, రిచువల్స్, అలవాట్లు, కళాచారాలు, అన్ని రకాల అలవాట్లు, ప్రాక్టీసెస్ ఏది తీసుకొచ్చినా అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఎందుకు పనికిరాదు. ఈ దేశం గురించి బాగా తెలుసుకోవాలి. ఉదాహరణకి చెప్తున్నాను. ఒకే కుటుంబంలో పుట్టిన తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి రెండు సిస్టర్స్. ఒక అమ్మాయి శనివారం ఉపవాసం ఉంటుంది, ఇంకో అమ్మాయి ఏమో శుక్రవారం ఉంటుంది. దానికని గొడవ పడతారా ఏంటి? ఒక బ్రదర్ హనుమాన్ గుడికి వెళ్తాడు, ఇంకొక బ్రదర్ ఏమో శివుడి గుడికి వెళ్తాడు. ఎవరిని ఆపుతారు మీరు? ఇక్కడ ఏమన్నా ఒక కల్చరా ఉందా ఏంటి? స్వామి వివేకానందర్ ఏం చెప్పారు? ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నానని చెప్పారు. రుచినాం వైచిత్రియ దిర్జు కుటిల్ నానాపదృశాం నిర్ణా మేకో గమ్య సంసిం పైసా వన్న భీం. ఎలా ఈ నదులకి కొలనులకి తనకని ఒక గుణం ఉందో, ఎందుకంటే అన్నీ చివరికి సముద్రంలోనే కలుస్తున్నాయి. అదేవిధంగా మనం ఇక్కడ మనుషులము. మన పెరుగుదలకు తగ్గట్టుగా మన దారులను మనం ఎంచుకోవాలి. కానీ అన్నీ ఒకే చోటకి చేరుతున్నాం. ఇప్పుడే మన జ్ఞాపకం వస్తుంది. అవును, ఖురాన్లో నేను ఈ పదాలని చదివాను. ఇప్పుడే నాకు జ్ఞాపకం వస్తుంది. కుల్లుల్ న్యామలు వలా షాకినతి. హుజూరు ససలంకి చెప్తున్నారు, మీరు ప్రచారం చెయ్యండి. ప్రతి వ్యక్తి దేనికోసం ఆయన సృష్టించబడ్డాడో ఆ పనిని అతను చెయ్యాలి. పీర్కితి యాంతి భూతాని మహాభారతంలో వస్తుంది. ఏ కళాచారంలో ఆయన పుడుతున్నాడో ఆ పన్నే అతను చేస్తాడు. ఈ మనుషుల మధ్యలో సమగ్రతను మీరు తీసుకురాలేరు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య కూడా మీరు తీసుకురాలేరు. మన మొహాలు వేరే వేరేగా ఉండొచ్చు, మన భోజనం రుచి వేరే వేరేగా ఉండొచ్చు. ఒకే కుటుంబంలో కొంతమందికి బాజిరి, నాకు బాజిరి అంటే చాలా ఇష్టం. కొంతమందికి గోధుమ రొట్టె అంటే చాలా ఇష్టం. కొంతమంది చపాతీ తిండు, రైస్ అయితే తింటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన భారతీయ కళాచారం ఉంది చూడండి, అది చాలా పురాతనమైన విషయం. మన ఈ కల్చర్ని మిగతా వాళ్ళ కల్చర్తో పోల్చుకోకూడదు. దానికి కారణం ఏంటంటే అక్కడంతా మీరు చూసారంటే వైవిధ్యమైన పద్ధతులను వాళ్ళు అక్కడ అంగీకరించరు. స్వామి వివేకానందర్ చెప్తున్నారు, నేను క్రిస్టియన్ చర్చ్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని ప్రే చేస్తాను. నేను ముస్లిమ్స్ మస్జిద్లోకి వెళ్తాను, అక్కడ కూర్చుని నమాజ్ చేస్తాను. నేను హిందువులు వాళ్ళు ధ్యానం ఎక్కువ చేస్తారు, నేను వాళ్ళ దగ్గర కూడా వెళ్తాను. వాళ్ళ దగ్గర ధ్యానం, యోగా కూడా చేస్తాను. మనకి ఇందులో ఎలాంటి సమస్య లేదు. ఇదంతా ప్రార్థన పద్ధతి. దాంతోపాటు మనం ఎవరిని కొలుస్తున్నామో వాడికి మనం ఏ పేరు ఇవ్వలేము. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. కాలానికి తగ్గట్టుగా మార్పులు వస్తూనే ఉంటాయి. నేను మీకు హకీం చెప్పిన పాత విషయం చెప్తాను. అది ఏంటంటే ఇప్పుడే కదా చెప్పారు మీరు, నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానని. నేను ఖురాన్ని కోట్ చేస్తున్నాను. ఒక్క పదాన్ని కూడా తప్పుగా నేను చెప్పను. ఏది చెప్పినా ఖురాన్లో ఉన్న ఉదాహరణ కూడా చెప్తాను. కానీ నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను, మీరు చెప్తున్నారు. ఖురాన్లో క్లియర్గా రాసుంది, ఇల్లా తత్స్రు ఔజిబ్ సదామా అలీమా వయస్తబ్దిల్ కౌమన్ కైరకుం లా ఎదురకుం షయ్యన్. నువ్వు ఈ కాలంతో పాటు ప్రయాణం చేయకపోతే, సమయం యొక్క ధోరణి ఏం చెప్తున్నాను, నువ్వు ముందుకి సాగకపోతే ఏంటి? ఇక్కడ నది నీటి గురించి చెప్పట్లే. ఇక్కడ ఏ స్థితి ఉందో దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ముందుకి సాగకపోతే నువ్వు వచ్చి ఎన్నో రకాల బోల్డ్ అన్ని కష్టాలని నువ్వు అనుభవిస్తావు. అది మాత్రమే కాకుండా నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ ఇంకొకడు వచ్చి కూర్చుంటాడు. అది ఎలా చెప్పబడుతుందో చూడండి. ఇన్నకుం ఫీ జమాని మన్ తరకా మిన్కుం ముష్రా మా ఉమీర బిహి హలక.
ఫుమ్మయాతి జమానిం మన్ అమీలా మిన్కుమ్ బి ఉషరి మా ఉమీర బిహిన్ నజ. ఇలాంటి స్థితిలో చూడండి, ఇలాంటి స్టేట్మెంట్ ఉంది కదా, ఎంత సెన్సిటివ్గా ఉందో. ఇవాళుండే పరిస్థితిలో నిన్ను ఏం చేయమంటున్నారో దాన్ని నువ్వు 10% కూడా చేయకపోతే అప్పుడు నీ పని అయిపోతుంది. అదేంటంటే అది నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఆ తర్వాత వచ్చే కాలంలో అందులో నువ్వు 10% కూడా నువ్వు అచీవ్ చేసావంటే అందులో నీకు మోక్షం దొరుకుతుంది. అదేంటంటే దీనికంతా ఏంటి అర్థం? మారే స్థితిని బట్టే నువ్వు నీ జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండాలి. దానికి తగ్గట్టు నన్ను వదిలేయండి. ఇస్లాం పేరు చెప్పే కదా పాకిస్తానే తయారైంది. 1947లో సృష్టించబడింది. 1962 ఎన్ని రోజులు అయ్యింది? 12 ఇంకా 3 15 సంవత్సరాల్లో వాళ్ళు ఈ పర్సనల్ లాని ఇదంతా లేకుండా ఇస్లాంని ప్రాక్టీస్ చేయలేమని చెప్తున్నారు కదా. అది వాళ్ళు మార్చేశారు, మొత్తంగా మార్చేశారు. పండిట్ ప్రాణాలతో ఉండేవారు. హిందూ కోర్ట్స్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు పండిట్ భయపడిపోయారు. పండిట్ నెహ్రూ మనసులో ఒక చిన్న భయం ఉండింది. పాకిస్తాన్ నన్ను ఎదిరించి లోకమంతా ప్రాపగండా చేస్తారు. ఇందుకోసమే నేను సెపరేషన్ అడిగాను. ఎందుకంటే భారతంలో మన ధర్మం, మన ప్రాక్టీస్, మన కళాచారం, మన భాషకి ప్రమాదం వస్తుంది. ఇది పండిటే చెప్పారు, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ పండిట్ యొక్క జీవితంలోనే ఇదే పాకిస్తాన్ 1962లో ట్రిపుల్ తలాకాన్ని బ్యాన్ చేశారు. దాంతో ఫాలీ గేమింగ్, మల్టిపుల్ మ్యారేజ్ని వాళ్ళు బ్యాన్ చేశారు. అదేంటంటే పాకిస్తాన్ చేయగలదు, కానీ మన ధర్మం చాలా వినోదమైనది. మన వల్ల ఇది కుదరదు. మేము ముందుకు సాగము.